అందులో నిన్న మొన్న మా గుంటనక్క గారు చెప్పినట్టు కాకుండా డీజిల్ కూడా కలిపే ఇచ్చారు. ఒక పక్క గుంటనక్క గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు. నిజంగా కొంత తెలంగాణ సమాజంలో వీళ్ళ పట్ల గౌరవం ఉండే. అధ్యయనం చేసి మాట్లాడతారు, ఆలోచన చేసి మాట్లాడతారు, కొట్లాడతారు. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి పార్టీలు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి లాగా నిబద్ధతతో నిజాయితీతో మాట్లాడతారు అనేది ఉండే. కానీ నాకు దారుణం అనిపించింది. గుంటనక్క గారి మీద నాకు ఎక్స్పెక్టేషన్ లేకుండే. ఆయన ఏది పడితే అది మాట్లాడింది. ఏం మాట్లాడిండ్రు? అసలు ఎన్నడూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క టెండర్ కూడా మైనస్ పోకుండా పోలేదు, ఎక్సెసే పోలేదు. అసలు ఒక్క టెండర్ కూడా కాంగ్రెస్ రాగానే మొత్తం ఎక్సెస్ పోతుంది అంటారు. ఇక లిస్ట్ ఉంది ఇక్కడ, 25 టెండర్లు ఉన్నాయి. 25 టెండర్లు బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్. ఎంత దారుణమైన ఎక్సెస్ అంటే ఒకటి 36%, ఒకటి 16%, 7%, 8%. ఇవన్నీ జరుపుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్దపూసలు కాదు, వాళ్ళు మొత్తం ఎక్సెస్ చేసిండ్రు. ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, కంపల్సరీ సైట్ విజిట్, దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే. అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్కి, కోల్ వాషర్ యూనిట్స్కి, కన్వేయర్ బెల్ట్స్కి, వాటికి ఖచ్చితంగా సింగరేణిలో ఆ నిబంధన ఉండే. కానీ ఓబీకి లేకుండే. వీళ్ళు వచ్చిన తర్వాత ఓబీ కూడా పెట్టిండ్రు. సో అది 100% కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు. ఆ నిబంధన పెట్టడం ద్వారా గ్లోబల్ టెండర్స్లో ఎవరెవరైతే పెద్ద వాళ్ళు వస్తారో వాళ్ళు ఫేస్లెస్గా టెండర్ జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెడితే వాళ్ళు ఎవరో తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ఈ తప్పు చేసింది. డెఫినెట్గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిదే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా, కానీ అబద్ధాలు చెప్పకూడదు.